అందరికీ నమస్కారం. సాయి న్యూస్ కి స్వాగతం. ఇప్పుడే అందిన వార్త. 60 ఏళ్లు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ చెప్పిన ముఖ్యమంత్రి. వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కనిపించిన తల్లిదండ్రులను ఎదుగొచ్చిన కొడుకులు నడి రోడ్లపై నిర్దీక్షణంగా వదిలేస్తున్నారు. వారి నుంచి రావాల్సిన ఆస్తిపాస్తులు చేతికి అందగానే బుక్కిడ బువ్వ పెట్టకుండా ఉసూరుమంటూ ఇంట్లో నుంచి గెంటేస్తున్నారు. దీంతో ఆ వృద్ధులు ఎక్కడికి వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో కుట్టుమిట్టాడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే వృద్ధులకు అండగా నిలబడేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒకవేళ వయసు మీద పడిన తల్లిదండ్రులను వారసులు పట్టించుకోని పక్షంలో వారికి రాసిచ్చిన ఆస్తి తిరిగి వెనక్కి తీసుకునేలా సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. 2007 సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం ఎవరైనా తల్లిదండ్రులు తమ వారసులు తమను సరిగ్గా చూడడం లేదని జిల్లా ట్రిబ్యునల్ అధికారిగా ఉండే ఆర్టీఓకి పిటిషన్ ఇచ్చినా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. అయితే విచారణలో తల్లిదండ్రులు చెప్పింది నిజమే అని తేలితే ఆర్టీఓ ఇచ్చే ఆదేశాల ఆధారంగా సబ్ రిజిస్ట్రేషన్ రాసిచ్చిన ఆస్తులు తాలూకా డాక్యుమెంట్లను రద్దు చేయనున్నారు. దీంతో తిరిగి ఆస్తి మొత్తం తల్లిదండ్రుల పేరు మీదకి బదిలీ కానుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రాష్ట్రంలోని వృద్ధులు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.